ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో దేవుని పట్ల ఉన్న ప్రేమ, వాక్యం పట్ల ఉన్న ఆసక్తితో అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ ఉన్నాను. ప్రియులారా, భక్తిహీనుల మధ్య భక్తిగా బ్రతుకలేమా? భక్తిహీనులు భక్తిహీనులు అని ఎవరిని అంటారు, లేదా భక్తిపరులని ఎవరిని అంటారు? ఏదో ఒకటి మనకు తెలిస్తే సరిపోతుంది. భక్తిహీనులు వారు చేసే పనులేంటో మనకు తెలిస్తే ఆ పనులు చెయ్యని వారిని భక్తులు అంటారు. లేదా భక్తులు అంటే ఎవరిని, లేదా భక్తులు అని ఎవరిని అంటారో అన్న విషయం మనకు తెలిసినా అలా లేని వారిని భక్తిహీనులుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ రెండింటిలో ఏ ఒక్కరి గురించి తెలిసినా మనకు మరొకరి గురించి మనకు చెప్పకుండానే అర్థమయ్యే అవకాశం ఉంది. సరే, ఇక ముఖ్యంగా భక్తిహీనత సమాజంలో, భక్తిహీనులు ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో ఒక భక్తిపరుడు అనేవాడు బ్రతకడం అనేది, లేదా భక్తిగా జీవించటం అనేది ఇది సాధ్యమయ్యే పనేనా, లేదా ఏమైనా కష్టంతో కూడుకున్నదా? ఇంకొక విషయం మనకు ముందుగా తెలియాలి. దేవుడు అసహించుకునేది భక్తిహీనతను. దేవుడు అసహించుకుంటాడు. భక్తిహీనతను అసహించుకునే దేవుడు భక్తిహీనులను కూడా దేవుడు అసహించుకుంటాడు. అందులో అనుమానమే లేదు. సరే, భక్తిహీనత, భక్తిహీనులు అన్న ఈ విషయాన్ని కాసేపు మనం ప్రక్కన పెడితే, భక్తి అనే మాటకు అర్థం ఏంటో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ముందుగా భక్తి అనేటువంటి మాటకు అర్థం మనకు తెలిస్తే, ఆ మాటకు కట్టుబడి బ్రతికే వారిని భక్తులుగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక భక్తి అనే మాటకు సమాజం చెప్పే మాటలు, సమాజం ఇచ్చే నిర్వచనాలు ఇవి మనకొద్దు. ఎప్పుడు కూడా మనుషులు ఏం చెబుతున్నారు అన్న దాని మీద మన విశ్వాసాన్ని మనం కట్టుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు అన్నది మనకు చాలా ప్రాముఖ్యం. మనుషుల మాటలు కాదు, బైబిల్లో వ్రాయబడిన మాటలే మనకు మన విశ్వాసానికి అవే ప్రామాణికంగా మనం భావించాలి తప్ప మనుషుల మాటలతో మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకోలేము. కొనసాగించుకోవాలనుకోవడం కూడా తప్పు. కనుక 66 పుస్తకాలతో కూడుకున్న బైబిల్ అనే ఈ గ్రంథం మానవ బ్రతుకు పుస్తకం. మనిషిని సన్మార్గంలో నడిపించేది, మనిషికి పరలోకానికి చేరువ చేసేది మనిషిని, అలానే భక్తి మార్గం నడిపించే ఒక అద్భుతమైనటువంటి ఆ గ్రంథం మన చేతిలో ఉన్న ఈ బైబిల్. కనుక ఒక్కసారి దేవుని మాటగా, దేవా భక్తి అంటే ఏంటి? మేము చాలా విన్నాము, చాలా చూసాము, ఏదో చేసుకుంటూ కూడా మేము భక్తి చేస్తున్నాము, మేము భక్తులమని ఆ మనుషులంతా అనుకుంటున్నారు. సరే, ఒక్కసారి భక్తి అంటే మీరు ఏం చెప్తారు అని ఒకవేళ దేవుని మనం అడిగితే, దేవుడు చెబుతున్నటువంటి ఆ భక్తికి ఆ డెఫినేషన్ ఏంటో యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట. ఇక్కడ చూసారా ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆ గ్రంథకర్త. దేవుని ఎదుట భక్తి గురించి మాట్లాడుతున్నాడు. మనుషుల ఎదుట భక్తిగా ఆ భక్తి చేయటము లేదా భక్తి గురించి మాట్లాడటం లేదా, ఆయన దేవుని ఎదుట భక్తి గురించి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే సహజంగా మనం ఏమనుకుంటాము అని అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలతో, ఒక రంగు వస్త్రాలతో కనిపించగానే మనం ఏమనుకుంటామంటే, ఏమండి వాళ్ళు భక్తిలో ఉన్నారండి అని అంటాం. తెల్లటి వస్త్రాలు వేసుకున్నారనుకోండి, భక్తులండి. లేదా మరొక రంగు వస్త్రాలు వేసుకున్నారనుకోండి, ఏమండి వీళ్ళు పలానా భక్తులండి అంటుంటాం. అంటే వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి లేదా వస్త్రధారణను బట్టి వెంటనే మనం డిసైడ్ అయిపోతాం ఏంటంటే వీళ్ళు పలానా భక్తులు అని. అందుకే ఆయన మనుష్యుల ఎదుట భక్తి గురించి చెప్పటం లేదు. చూసారా, అక్కడ దేవుని ఎదుట భక్తి ఏంటో చెప్తున్నాడు ఆయన. మనిషి ఎదుట భక్తి అనిపించుకోవడం చాలా సులువు. అన్నదానం చేశారనుకోండి భక్తులు అయిపోతారు. ఏమండి వస్త్రాలు దానం చేశారనుకోండి భక్తుల జాబితాలోకి చేరిపోతాం.
లేదా వెళ్ళేసి ఆ నీటిలో 10 మంది మునిగి వచ్చేసారనుకోండి, భక్తులైపోతారు. పండుగ చాలా ఘనంగా చేశారనుకోండి, భక్తులైపోతారు. చాలా సులువు. చూసారా, మనుషుల దృష్టిలో మన భక్తులు అనిపించుకోవడం ఎంత సమయం పట్టదు. ఎవరైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు, దైవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఆ దైవ కార్యక్రమానికి ఎవరైనా వచ్చేసి ₹1,00,000 ఇచ్చారనుకోండి, అమ్మో ఎంత భక్తి అండి ఆయనకు అని అంటాం. ఇటు ₹1,00,000 ఇవ్వగానే భక్తుడు అయిపోయాడా? అంటే మనం ఒక వ్యక్తిని భక్తుడు అని అనడం చాలా సులువు. క్షణాల్లో మనం భక్తులుగా మనం మార్చేస్తుంటాం మనుషులను. కానీ దేవుడు ఒక మనిషిని భక్తుడు లేదా ఇతనిలో భక్తి ఉంది అని చెప్పాలి అంటే ఒక ప్రామాణికం ఉంది, ఒక స్కేల్ ఉంది. అదే ఇక్కడ చెబుతున్నాడు అనమాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కలంకమునైన భక్తి ఏదనగా పవిత్రత అన్నాడు. చూడండి, అంటే భక్తి అనగానే మొట్టమొదట పవిత్రతకు సంబంధించింది, పరిశుద్ధతకు సంబంధించింది. అలా అని మరలా ఈ పవిత్రత, పరిశుద్ధత అనేది దేహానికి సంబంధించింది కాదండోయ్, బట్టలకు సంబంధించింది కాదు, లేదా పైన వేషానికి సంబంధించింది కాదు. పవిత్రత, పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించింది తప్ప పైనున్నటువంటి ఈ రూపం లేదా పైన మనం ధరించుకునేటువంటి అలంకరించుకునే వీటికి సంబంధించింది కాదు భక్తి. ఒక మనిషి మంచివాడు, మీకు అర్థం కావడం చెప్తా. ఒక మనిషి మంచివాడు అని దేన్ని బట్టి అంటాము? జనరల్గా ఒక మనిషి మంచివాడు అని అతను చేసే క్రియలను బట్టి మంచివాడు, చెడ్డవాడు అంటాం. అంతే తప్ప అతడు వేసుకున్న బట్టలను బట్టి కాదు కదా. ఏమంటే ఒక మనిషి మంచివాడని దేన్ని బట్టి అంటాం? మంచి మాట మాట్లాడా, లేదా ఎవరికైనా సహాయం చేశాడా, లేదా ఏదైనా మంచి పని చేసి పెట్టాడా? ఒక మంచి పని చేసినప్పుడు, లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఒక మంచి విషయాన్ని మనకు తెలియచేసినప్పుడు, ఒక చక్కగా ఒక పద్ధతిగా నడుచుకుంటున్నప్పుడు, ఎవరికి హాని చేయనప్పుడు, ఎవరిని మోసగించినప్పుడు, అప్పుడు మనం ఈ వ్యక్తి మంచివాడండి అంటాం. అలానే ఇతను పవిత్రుడు, ఇతను కలంకము లేనివాడు. అదే చెప్తున్నాడు భక్తి అంటే ఏంటో. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కలంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇంతవరకు పర్వాలేదు, ఇది చాలా మంది చేసే పని. ఏంటి? మొదటగా దిక్కులేని పిల్లలను అన్నాడు. ఈ దిక్కులేని పిల్లలు అనగా తల్లి లేక, తండ్రి లేక, లేదా ఇద్దరూ లేక అనాథలుగా ఉంటున్నటువంటి వారిని చేరదీసి వారికంటూ ఒక చక్కటి నీడను, ఆశ్రయాన్ని ఇచ్చి, వారికి చక్కగా మంచి భోజనం పెట్టి, మంచి బట్టలు ఇచ్చి, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేసేవారిని మనం ఏమంటామంటే, ఎంత భక్తి లేకపోతే ఇంత చేస్తారండి అంటాం. అందులో ఇదే కదండి భక్తి. అక్కడ రాసిన మాటలో కూడా దేవుడు చెప్పిన భక్తి కూడా ఇదే కదండి. కేవలం దిక్కులేని పిల్లల్నే కాదండి, విధవరాండ్రైన వారిని కూడా చేరదీస్తున్నారండి. వారి ఇబ్బందులలో వారి దగ్గరికి వెళుతున్నారు, వారికి ఏముందో లేదో అడుగుతున్నారు, వారికి ఏదైనా అవసరం వస్తే వెంటనే ఆదుకుంటున్నారు. ఏమంటే ఇంత చక్కగా సహాయం చేస్తున్నప్పుడు ఏమంటే భక్తి ఉంటేనే కదండి చేస్తారు, ఇదే కదా భక్తి, వీళ్ళే కదా భక్తులు అనుకుంటాం. ఇది 50% మాత్రమే, ఇది సగమే. ఇది చెయ్యాలి, ఇవి చేస్తూ ఇంకొకటి కూడా చేయాలి. అది తర్వాత మాట, దాన్ని వదిలేశారు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుడ్డ తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. ముందు చెప్పింది చెయ్యాలి, దిక్కులేని పిల్లలను, అలానే విధవరాండ్రను, వారి ఇబ్బందులలో వారిని పరామర్శించేటువంటి కార్యక్రమం ఒకవైపు చేస్తూ ఇహలోక మాలిన్యము అన్నాడు. ఏంటి ఇహలోక మాలిన్యం అంటే? అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాపం,
ఏముందయ్యా ఈ లోకమంతా అంటే, ఈ లోకమంతా ఏముంది చెప్పాడు కదా, ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, లోకములో ఉన్నదంతా ఇదే కదా అన్నాడు. అంటే ఈ లోకములో ఉన్న ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఈ వ్యామోహాలు లేదా ఈ పాపాలలో నీవు చిక్కుకొనక, వాటిలో నువ్వు పడిపోకుండా, అది నీకు అంటుకోకుండా నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవడం అన్నాడు. దిక్కులేని పిల్లలకు భోజనం పెట్టడం కోసం ఎవరిదో దోచుకొని వచ్చి పెడుతున్నావు అనుకో, అక్కడ దోచుకుంటున్నావు, ఇక్కడ పెడుతున్నావు, అక్కడ తీసుకుంటున్నావు, ఇక్కడ వచ్చి ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినందుకు మంచివాడు అనాలా, అక్కడ తీసుకున్నందుకు నువ్వు చెడ్డవాడు అనాలా? చాలామంది చేసే పని ఇదే కదండి. మనకి ఇదే కనపడుతుంది. దిక్కులేని పిల్లలకు చక్కగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసి, లేదా విధవరాండ్ర కోసం వాళ్ళకు కూడా ఏదైనా షెల్టర్స్ ఏర్పాటు చేసి, వాళ్ళకు భోజనాలు పెట్టి, వాళ్ళకు బట్టలు ఇచ్చేసి, వాళ్ళకు మందులు ఇచ్చేసి, ఇవన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి సామాజిక కార్యక్రమాలు. మనకి ఈ కార్యక్రమాలే కనబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళను మంచి వాళ్ళు అందామా? ఈ కార్యక్రమాలు చేయటానికి ఎక్కడో ఎవరినో అన్యాయం చేసి, ఎవరిదో దోచుకొని, ఎవరినో మోసం చేసి తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నందుకు, అక్కడ ఆ పని చేసినందుకు చెడ్డవాడు, ఇక్కడ ఈ పని చేసినందుకు మంచివాడు. ఇంతకీ ఈ మనిషి మంచివాడా చెడ్డవాడా? అందుకే ఇది కాదు, ఇవి చేయిస్తూ ఈ లోక మాలిన్యం అంటే ఈ లోకములో ఉన్న పాపము జోలికి నువ్వు వెళ్ళకు. ఒకవేళ నువ్వు చేయాలి అనుకుంటావా, నీ కష్టం పెట్టు, నీ కష్టార్జితాన్ని పెట్టు, నీ చేతులతో నువ్వు సంపాదించింది పెట్టు, నీ స్వహస్తములతో. అంటే మొత్తానికి భక్తి అనేటువంటి మాటలో ఒకటి సహాయం, రెండు ఇహలోక మాలిన్యము అంటుకోకుండా బ్రతకడం. ఇది భక్తి అంటారు. ఇప్పుడు ఏమండి, ఈ కొలత యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మాటను మనం బేస్ చేసుకొని ఈ సమాజాన్ని చూసామనుకోండి, ఈ మాటను బేస్ చేసుకొని ఎవరండి భక్తులు అని ఒకవేళ మనం కానీ కొలిచామా, ఎంతమంది కనబడతారు? ఎవ్వరూ కనబడరండి. మరి అందరూ ఎలా ఉన్నారు? భక్తిహీనుడుగానే ఉన్నారు. అయితే అందరూ తప్పు చేస్తున్నారు, అందరూ పాపంలో ఉన్నారు, అందరూ భక్తిహీనతలో ఉన్నారు, అందుకే నేను తప్పు చేస్తున్నాను. అందరూ భక్తిహీనులుగా ఉన్నారు, అందుకే నేను భక్తిహీనుడు అయిపోయాను అని ఒక క్రైస్తవుడుగా నువ్వు చెప్పడం అన్నది ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పడమే ఈ పాఠం. నీకు అర్థమైందా? అప్పుడప్పుడు చాలామంది చూడండి, ఎందుకు తప్పు చేశావంటే ఎవరు చేయలేదు అంటాడు. ఎవరు చేశారంటావేంట? ఎవరితో నీకేట లేదు. వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, వాడు తాగాడు, వీడు తాగాడు, వాడు చేశాడు, వీడు చేశాడు, నేను కూడా చేసేసాను. అంటే ఎవరో చేస్తే నువ్వు చేయాలా? ఎవరో తప్పు చేస్తే నువ్వు చేయాలన్న రూల్ ఎక్కడిది? దేవుడు బైబిల్ అనే ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టడంలో ఉన్న ఒకే ఒక్క ఆశయం నువ్వు ఆ పాపము జోలికి వెళ్ళకూడదనే కదా. ఏమండి, 66 పుస్తకాలతో కూడుకున్న ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు అంటే ఎందుకు పెట్టాడు? ఎందుకు నువ్వు చదువుకోవాలన్నాడు? ఎందుకు నువ్వు వినాలి అన్నాడు? ఎందుకు నీకు సంఘం లేదా సహవాసం అనే దాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈరోజు ఎందరో బోధకులు, ఎన్నో సంఘాలు, ఎంతో లిటరేచర్, ఎంతో సాహిత్యం ఈరోజు అందుబాటులో ఉందంటే ఒకటే కారణం, ఇవన్నీ కలిపి నిన్ను పాపానికి దూరము చేయడానికే. నువ్వు పాపం చేయకుండా ఉండడం కొరకే ఇన్ని ఏర్పాట్లు దేవుడు చేసిన తర్వాత మరలా వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, అందుకే నేను చేశాను అని మాట్లాడడం అది సమంజసమా? సమర్థనీయమా? ఆ మాట దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఒకవేళ నిజంగా అది సమర్థనీయం అనుకుంటే ఏమండి అలా చేసే అవకాశం ఉంది, అలా అందుకే నేను ఇలా తప్పిపోయాను, లేదా అందుకే నేను పాపం చేసేసాను, అందుకే నేను బ్రతకలేకపోతున్నాను ఒకవేళ నువ్వు మాట్లాడితే, ఒకసారి దేవుడు చరిత్రని కళ్ళ ముందు పెడుతున్నాడు.
ఒకసారి చరిత్రలోనికి వెళ్ళు. ఎలాంటి వారి మధ్య వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళ చరిత్ర నీకు ఎందుకు పెట్టాను. ఒక మాట జ్ఞాపకం చేశారు, యుగాంతమందున్నటువంటి మనకు ఏం కలగాలని? బుద్ధి. వారికి ఏదైతే జరిగిందో వారికి జరిగింది నువ్వు చదువుకుంటూ నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు బ్రతికిన బ్రతుకును నువ్వు చదువుకుంటూ నేను కూడా అలా బ్రతకాలన్న జ్ఞానం నీకు రావాలనే కదా. పూర్వమందు జరిగిన సంగతులన్నిటినీ కూడా దేవుడు యథాతథంగా అలా వ్రాయించి నీ చేతికి ఇవ్వటంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం అవన్నీ చదువుతున్న నువ్వు మళ్ళా తప్పు చేయకూడదనే కదా. నువ్వు వారిలో ఒకరి వలె కాకూడదనే కదా. నువ్వు ఉత్తముడుగా జీవించాలనే కదా. దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుడు చేసిన ఏర్పాట్లు అన్నింటి వెనకాల ఉన్న ఒకటే కారణం చెబుతున్నాను కదా, నువ్వు భక్తుడిగా బ్రతకాలి. ఎక్కడున్నా, ఎలాంటి వారి మధ్య ఉన్నా. దానికి బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను, తెలిసినవే. ఆయన ఇప్పుడు నేను చెబుతున్న ఈ కోణంలో మీరు ఆలోచించాలి. నోవాహు గారి కాలం అనేటప్పటికీ నోవాహు గారి చుట్టూ ఉన్నటువంటి మనుషులు భక్తులా భక్తిహీనులా? మీరేమంటారు? నోవాహు గారి చుట్టూ ఉన్నటువంటి సమాజము భక్తులా, వారు భక్తిహీనులా? భక్తిహీనులని మీరు ఎలా చెప్పగలరు? భక్తిహీనులని ఎక్కడ వ్రాయబడి ఉంది? చూడండి, పేతురుగారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయననగా దేవుడు పూర్వకాలమందున్న లోకమును, చూడండి, పూర్వకాలమందున్నటువంటి ఆ లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు అంటే జలప్రళయము వచ్చిన సమయములో ప్రపంచం ఎలా ఉంది అంటే భక్తిహీనతలో మునిగిపోయింది. జలప్రళయం వచ్చింది ఎవరి మీదికి అంటే భక్తిహీనుల మీదికి వచ్చింది. అంటే నోవాహు గారిని మినహాయిస్తే చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా భక్తిహీనుల సమాజం. ఎంత భక్తిహీనతలో ఉన్నారో ఒకసారి ఆ చరిత్రను చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నోవాహు అనేటువంటి నీతిమంతుడు, నోవాహు అనేటువంటి భక్తిపరుడు, నోవాహు విషయంలో అనుమానం అవసరం లేదండి. ఆయన నిజంగా చాలా స్వచ్ఛమైనటువంటి ఆ మనసు కలిగిన వాడు, ఏ మాత్రం కూడా కల్మషం లేనివాడు. నోవాహు అంటేనే నెమ్మది. నోవాహు అన్న ఆ పేరులోనే నెమ్మది ఉంది. చాలా నెమ్మది కలిగిన వాడు, కల్మషం లేనివాడు, నీతిమంతుడు, భక్తిపరుడు, చాలా అంటే చాలా ఓపిక, చాలా ఓర్పండి. నిజంగా నోవాహు కాలాన్ని, నోవాహు జీవితాన్ని చదువుతున్నప్పుడు అనిపించింది, నిజంగా ఏంటి ఆ నోవాహులో అంత సహనమా, అంటే అంత ఓపికనా నోవాహులో? ఎలా నోవాహు ఆ ఓడ, ఎంత పెద్ద ఓడను నువ్వు ఎలా నిర్మించగలిగావు? ఒకవైపు నిర్మిస్తూనే ఒకవైపు నీ భార్యను, మరోవైపు నీ పిల్లలను ఎలా వారిని నువ్వు కాపాడుకోగలిగావు? నీ కోడలను కూడా ఎలా నువ్వు కాపాడుకోగలిగావు? దాంతోపాటు మరలా ఒకవైపు సమాజంలోకి, భక్తిహీనుల సమాజంలోనికి వెళ్ళి మరలా ఆ భక్తిహీనుల సమాజానికి నువ్వు ఎలా వాక్యం చెప్పగలిగావు? చెబుతున్నటువంటి ఆ సమయంలో అసలే భక్తిహీనులు కదా, నిన్ను అసహించుకున్నారో, ఎంతగా హేళన చేశారో, ఎంతగా నిన్ను అవమానపరిచారో. ఒకవైపు అవమానాలు, మరొక వైపు నీ పైన నిందలు వేస్తున్నారు, ఒకవైపు మరలా నిన్ను ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, దూషిస్తున్నారు. మరోవైపు ఇంటికి వచ్చేసి నీ భార్యకు నువ్వు చెప్తున్నావు, నీకు పిల్లలను కూర్చోబెట్టుకున్నావు, కోడలను కూర్చోబెట్టుకుంటున్నావు, మరోవైపు ఓడ నిర్మాణం. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్ని పనులండి నోవాహు గారి మీద! ఒకసారి చూడండి, ఒకటి కాదు, ఎన్ని బాధ్యతలు. ఒకవైపు వాక్యం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అవిధేయులైన వారికి వాక్యం చెప్పాలి, భక్తిహీనులైన వారికి వాక్యం చెప్పాలి. ఏమని వాక్యం చెప్పాలో తెలుసా? దేవుడు ఆకాశ వాకిలి విప్పుతాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని కాదు. జలప్రళయం రాబోతుంది అని, నాశనం కాబోతుంది ఈ ప్రపంచమని,
మీరు మారు మనసు పొందండి అని. మీ బ్రతుకులు బాగోలేవు, మీ ప్రవర్తన బాగోలేదు, మీ జీవితం బాగోలేదు, మీ మాట బాగోలేదు, మీ చూపు బాగోలేదు, మీ నడత బాగోలేదు, ఏది బాగోలేదు అంటే వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పండి? నోవాహును చూస్తున్నప్పుడు, నోవాహును చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత కోపం రావాలి, ఎంత ఆవేశం రావాలి. నిజమే, ఆ మనుషులు మంచి మనుషులు కాదు వాళ్ళు. ఎలాంటి పరిస్థితుల్లో లేదా ఎలాంటి మనిషిలో ఒకసారి యేసుక్రీస్తుల వారు కూడా ఏమంటే ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆయన బోధనలో. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో మహానుభావుడు మాట్లాడుతూ తన రాకడకు ముందున్న పరిస్థితిని ఒకనాటి నోవాహు కాలపు పరిస్థితితో పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో నోవాహు దినములు ఎలాగూ ఉండెనో చూడండి. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండి జలప్రళయం అనేది వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అన్నాడండి. ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు నోవాహు చెప్పింది అదే కదా. ఏంటి, కొట్టుకొని పోయేంత వరకు కూడా ఎరగలేదు అంటే ఎంత మత్తులో ఉన్నారు? ఏ మత్తు అంటే తిండి మత్తు, వినోదం అనే మత్తు, విందు అనే మత్తు. ఏంటి ఇంత భయంకరమా? ఏంటి కొట్టుకొని వెళ్ళిపోతున్నా ఇంకా అర్థం కావడం లేదట వాళ్ళకు. ఎలా ఉంటుందండి? ఈరోజు నిన్న కొన్ని వీడియోలు చూస్తున్నామండి, పంపుతున్నారు. లిబియాలో అంటే నార్త్ ఆఫ్రికాలో లిబియాలో వచ్చినటువంటి ఆ వరదలు సుమారుగా 20,000 మందికి పైగా చనిపోయారు అనేది వార్త. ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. అది భూకంపం వలన వచ్చినటువంటి ప్రాణ నష్టం కాదు, ఆస్తి నష్టం కాదు, వరదలు. ఏంటంటే నార్త్ ఆఫ్రికాలో లిబియా అనేటువంటి ఆ దేశంలో ఒకానొక ప్రాంతంలో ఒక ప్రధానంగా ఒక నగరంలో డ్యామ్ మొత్తం కూడా పగిలిపోయింది. అసలు ఆ వరదలకు చూస్తుంటే ఇండ్లన్నీ కూడా అలా కొట్టుకొని వెళ్ళిపోయి, కార్లన్నీ అగ్గిపెట్టెల్లా వెళ్ళిపోయి, మనుషులంతా అలా శవాలుగా ఏమంటే సజీవంగా అలా కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ వీడియో చూస్తుంటే నిజంగా నోవాహు జలప్రళయం కూడా ఇలానే ఉందా అనిపించిందండి. కొద్ది రోజులు వచ్చినటువంటి ఆ వర్షానికి కొద్ది నీటికి అలా ఉంటే ఆకాశపు తూములు విప్పాడే దేవుడు ఆ రోజు. ఆకాశపు తూములు విప్పగా భూమి మీద కురిచినటువంటి ప్రచండమైన ఆ జలప్రళయం, దానికి పర్వతాలు మునిగిపోయాయి. అరారతు పర్వతాల పైన చివరికి నోవాహు చేసిన ఓడ వెళ్ళి నిలిచింది అని అంటే ఏంటి, అరారతు పర్వతాలే మునిగిపోయేంత నీరు భూమి మీదికి కుమ్మరించేశాడు దేవుడు అంటే అవును. మనిషి ఎంత, మనిషి హైట్ ఎంత, మనిషి బ్రతుకు ఎంత అండి? ఏమండి, మనిషి హైట్ ఏం మహా అయితే ఒక 6 అడుగులు ఉంటాడు. ఇటు 6 అడుగుల ఎత్తున్న మనిషిని దేవుడు చంపడానికి అరారతు పర్వతాలు మునిగిపోయేంత నీటిని దేవుడు కుమ్మరించాలా? అంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడో వాళ్ళ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, ఎవడైనా కానీ చాలా భయంకరమైనటువంటి తప్పు చేసినప్పుడు, ఆ భయంకరంగా నేరం చేసినప్పుడు వెంటనే అందరూ కూడా స్పందిస్తుంటారు. ఏంటంటే, ఏమండి వాళ్ళని మామూలుగా చంపకూడదండి అంటుంటారు. అప్పుడప్పుడు కొన్ని అత్యాచారాలు జరిగిన సమయంలోనండి వాళ్ళ అత్యాచారం చేసినటువంటి ఆ తీరు అది ఎప్పుడైతే మీడియాలో వచ్చేసిందో వెంటనే సామాజికవేత్తలు కావచ్చు, ఏమండి సగటు మనుషులు వాళ్ళను వద్దండి, వాళ్ళకి జైలు వద్దండి, వాళ్ళ కోర్టులు వద్దండి, వాళ్ళు వెంటనే ఎన్కౌంటర్ చేసేసేయండి, నడి రోడ్డు మీద ఉరి తీసేసేయండి. ఎందుకు? వాళ్ళు చేసిన నేరం అలాంటిది. అంటే వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి నేరము చేసి ఉండకపోతే వారిని అలా ఉరి తీయాలి, వారిని అలా ఎన్కౌంటర్ చేయాలి అని మనుషులంతా కోరుకుంటారు. ఒక్కసారి మీకు అర్థమైతే
మనిషి ఎత్తెంత, దేవుడు కురిపించిన నీళ్ళెంత. 6 అడుగుల ఎత్తున్న మనిషి అరారతు పర్వతాలు మునిగిపోయేంత నీళ్ళ. ఎందుకు చెప్పమంటారా? చాలా భక్తిహీనత అండి, చాలా భక్తిహీనత. ఏ మాత్రం దేవుడన్నా, దేవుని మాటన్నా, దేవుని సేవకుడన్నా ఏ మాత్రం పట్టింపు లేని పరిస్థితి, నిర్లక్ష్య వాతావరణం. అప్పుడప్పుడు చాలా భయం వేస్తుంటుంది. ఎందుకనంటే ఏంటి మరలా ఏమండి, మత్తయి సువార్తలో మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో 37వ వచనంలో, నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అన్నాడు. చూడండి, అదే అంటే ఒకప్పుడు నోవాహు దినములలో మనుషులు ఎలా ఉన్నారో యేసుక్రీస్తు రాకడకు ముందు మనుషులు అలానే ఉంటారు అన్న మాట చదివినప్పుడల్లా భయం. ఎందుకంటే ప్రస్తుతం నిజంగా మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న కాలం. అంటే ఈ కాలంలో కూడా మనుషులు తినే పనిలో, త్రాగే పనిలో, విందులు అనుకుంటూ, పెళ్ళిళ్ళు అనుకుంటూ, చెబుతున్న రాబోతున్న ప్రమాదం గురించి, రాబోతున్న ఏమన్నా దేవుని ఉగ్రత గురించి చెబుతున్న పట్టించుకోకుండా ఆ రోజు నోవాహు విషయంలో ఎలా అయితే హేళనగా, ఎగతాళిగా, అపహాస్యం చేశారో ఈ రోజు కూడా మనుషులు అలానే ఉన్నారా అంటే చాలా వరకు అలానే ఉన్నారు. మీరు ఒకసారి ఊహించండి, ఆలోచించండి ఒక్కసారి. ఎవరండి లోబడుతున్నారు? ఎవరండి భయపడుతున్నారు? ఎవరండి ఆయన మాటలకు విధేయత చూపుతున్నారంటారు చెప్పండి. కానీ అలాంటి భక్తిహీనత సమాజములో కూడా వాళ్ళని చూస్తూ ఏ మాత్రం కూడా తన భక్తిని ఏ మాత్రం పోగొట్టుకొనని వాడుగా నిజంగా నోవాహును చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే నోవాహు గురించి అంటే కేవలం దేవుడు కాదు, ఏమంటే ఆదికాండం అన్ని మోషే గారు కదా రాశారు. ఆదికాండం మోషే గారు కదా రాశారు. మోషే గారు 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన చూడకపోయినా, నోవాహును మోషే చూడలేదు. నోవాహును మోషే చూడకపోయినప్పటికీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు కదా మోషే గారి వృత్తాంతం మనకు కనిపించేది. అప్పుడు ఆయన వ్రాస్తున్నప్పుడు నోవా గురించి ఏమని రాస్తున్నాడో, నోవా గురించి ఎలాంటి పదప్రయోగం చేశాడో ఒకసారి 6వ అధ్యాయం మనం చదవగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. త్వరగా ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవాహు నీతిపరుడును, నోవాహు నీతిపరుడు, ఆ పదం చూడండి, నోవాహు నీతిపరుడు అన్నాడు. ఏమంటే నోవాహు నీతిపరుడు అన్నాడు. ఏంటంటే నీతిపరుడు అంటే? నీతిపరుడు, నీతిమంతుడు, నీతి అనే ఈ మాటలకు అర్థం ఏంటి? ఒక మనిషికి నీతి ఎలా కలుగుతుంది? నీతి ఎలా వస్తుంది? ఒక మనిషి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు? లేదా ఒక మనిషిని నీతిమంతుడు అని ఎలా మనం డిఫైన్ చేస్తాం, ఎలా మనం కన్ఫర్మ్ చేస్తాం? దీనికి కూడా బైబిల్ కొలతుంది. ఏదైనా బైబిల్ దగ్గరకు తీసుకొని రావాలి, అదే మనం నేర్పించేది. అదే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అంటున్నాం. ఏమంటే ఒక మనిషి ఏం చేస్తే నీతిమంతుడు అవుతాడు? ఒక మనిషికి నీతి అనేది ఎలా కలుగుతుంది? ఒక మనిషి నీతిమంతుడని ఎప్పుడు అనాలి? దీనికి బైబిల్లో ఒక మంచి మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో మోషే గారు 6వ అధ్యాయం చివరి మాట మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు, బాగా చూడండి, దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన, అదే కదా మరి చదువుతున్నారు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు.
అంటే నీతి అనేది ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే చెబుతున్నాడు ఆయన, దేవుడు ఇచ్చిన సమస్తమైన ఆజ్ఞలు అన్నాడా, కొన్ని అన్నాడు చూడండి. అక్కడ సమస్తమైన ఆజ్ఞలు ఏవో ఒకటి చేసి ఏవో రెండు చేసేసి మిగతా నీ కష్టంగా ఉన్నాయి వదిలేస్తే నువ్వు నీతిమంతుడు కాలో, నీకు నీతి కలగదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మడు, నీతిగా ఎంచబడ్డాడు, అతను నీతిమంతుడు అంటే ఏంటి? అబ్రహాము దేని నమ్మాడని ఏంటి? ఆయన నమ్మటం నీతి అంటే ఆయనకి నీతి ఎలా వచ్చింది అతనికి నీతిమంతుడు అని దేవుడు అన్నాడు అనంటే, అతనికి నీతి కలిగింది అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అతనికి ఇచ్చినటువంటి సమస్తమైన ఆజ్ఞలను అతను ఏం చేశాడు? అనుసరించాడు. దేవుడు చెప్పిందల్లా చేశాడు. అందుకే నీతి. ఇక్కడ మోషే అదే చెప్తున్నాడు. అలానే ఇక్కడికి వచ్చినప్పటికీ మనం ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు గురించి ఏమంటున్నాడు? నోవాహు గురించి ఏమంటున్నాడండి? 6వ అధ్యాయం 9వ వచనంలో నీతిపరుడు అన్నాడు మోషే గారు. మోషే గారు చెప్పారు అని అంటే మోషే గారి మాట, అది మోషే గారిని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుని మాటనా? మోషే గారిని ప్రేరేపించింది రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడే కదా. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మోషే గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ లేదా విట్నెస్. ఏంటా విట్నెస్, ఏంటా సాక్ష్యం అంటే ఆయన నీతిపరుడు. నీతిపరుడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న 6వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా నీతిపరుడు అంటే దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవాడు. నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అక్కడ మనం చదువుకున్న 7వ అధ్యాయంలో కూడా తర్వాత నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అంతా ఒక విధంగా చెప్పాలంటే తన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాడు. తన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాడు. నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో అయ్యా. ఒక శిల్పి చేతిలో ఒక శిల, ఆ శిలను శిల్పి తనకిష్టమైనట్లుగా చెక్కుతాడు. అలానే నోవాహు తన జీవితం దేవుడి చేతిలో పెట్టాడు. నాదేమీ లేదు. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు ఆయన కూడా ఎప్పుడు ఒక మాట అనేవాడు. మీకు గుర్తుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా ఇష్టం ఏమీ లేదు అనేవాడు ఎప్పుడు కూడా. ఆయన నా ఇష్టం ఏమీ లేదు. ఏమయ్యా నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇక్కడికి అనేవాడు ఆయన ఎప్పుడు కూడా, నా తండ్రి ఇష్టము నెరవేర్చుటకే నేను భూమి మీదకు వచ్చాను, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అంటే మొత్తానికి తమ జీవితాలలో దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి చోటిచ్చే మనిషి నీతిమంతుడు. అది ఈ మాటలో మనకు కనిపించేది. అందుకే నోవాహు గురించి ఏమంటున్నాడు మోషే గారు? ఆయన 6వ అధ్యాయం 9వ వచనంలో నీతిపరుడును నిందారహితుడు. ఏ విధమైన నిందలు లేకుండా బ్రతుకుతున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు. ఇది మోషే గారు 6వ అధ్యాయంలో నోవాహు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం అయితే, ఇప్పుడు దేవుడే స్వయంగా 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 7 మొదటి వచనంలో దేవుడు స్వయంగా ఏమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడనే యెహోవా ఈ తరము వారిలో, చూడండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట నేను చూచితిని. నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట నేను చూచాను అంటున్నాడంటే ఈ తరములో ఎంతమంది ఉన్నారు? కానీ వాళ్ళందరిలో నీవే నీతిమంతుడు అన్నాడు. ఏంటి నీతిమంతుడు అంటే ఏంటి? నీతిమంతుడు అంటే ఏంటి? మనం చదువుకున్న 6వ అధ్యాయం 25వ వచనం ద్వితీయోపదేశకాండంలో నీతిమంతుడు అంటే ఏంటి? దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల అనుసరించి నడుచుకొనున్నప్పుడు నీతి కలుగుతుంది అన్నాడు. అంటే నోవాహుతో దేవుడు అంటున్నాడు, నోవాహు నేను చెప్పిందల్లా చేస్తున్నావు, నేను చెప్పిందల్లా చేస్తున్నావు, నీకు ఆజ్ఞాపించినది ప్రతిదీ జరిగిస్తున్నావు, చూసావా? అందుకే నువ్వే నా ఎదుట ఎలా కనబడుతున్నావు? నీతిమంతుడుగా కనబడుతున్నావు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి బొత్తిగా పక్కన పెట్టేశారు. దేవుని ఆజ్ఞల్లో దేనికి లోబట్టం లేదు. అందుకే నీతిమంతుడయ్యాడు,
నోవహు. కేవలం నోవహు మాత్రమే కాదు, నోవహు తన కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగాడు. ఎందుకు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు అంటేనండి, నిజంగా చుట్టూ వాళ్ళ ప్రభావం తన భార్య మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆవిడను కూడా మనం అభినందించాలి. ఎందుకనంటే చుట్టూ ఎందరో స్త్రీలు, కానీ ఆ చుట్టూ ఉన్న స్త్రీలు ఎందరో తన దగ్గరకు వచ్చినా, ఎందరో తనతో మాటలాడుతున్నా, మాటలు విన్నదేమో కానీ వారి మాటలకు ప్రభావితురాలు కాలేదు. బాగా ఆలోచించాలి ఇక్కడ. ఏమంటే ఎందరో మీ దగ్గర కూడా మీకు ఏమంటే మీ ప్రమేయం లేకుండానే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీతో మాట్లాడతారు. మీరేమి వెళ్ళిపోమని అనలేరు కదా, మీరు వింటారు. కానీ విన్నంత మాత్రాన వాళ్ళ ప్రభావం ఆ మాటల ప్రభావం నీ మీద పడకూడదు. చాలామంది ఎలా అయిపోతుంటారంటే, ఏమోనండి ఆవిడ చెప్పేసింది నేను నమ్మేశానండి, ఆవిడ చెప్పింది నేను చేసేసానండి, ఆవిడ చెప్పింది నేను వెళ్ళేశానండి, ఆవిడ చెప్పింది నేను ఆగిపోయానండి. ఏంటి ఆవిడ చెబితే నమ్మేస్తావా? ఆవిడ చెబితే ఆగిపోతావా? ఆవిడ చెబితే వెళ్ళిపోతావా? అలా అనుకుంటే ఆ రోజు నోవహు భార్య కూడా వెళ్ళిపోవాలి, నోవహును వదిలేసి కూడా. ఏమయ్యా పిచ్చి పట్టిందా? లోకమంతా చూడు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో పండుగలో. నువ్వేంటి వాడంటున్నావు, నువ్వేంటి జలప్రలయం అంటున్నావు, నువ్వేంటి తుఫాన్ అంటున్నావు, అది 40 పగళ్ళు అంటున్నావు. ఎందుకు ఈ వాడ? మనలంతా చీ అంటున్నారయ్యా, లోకమంతా అసహించుకుంటున్నారయ్యా, నీకు పిచ్చి పట్టిందా అంటున్నారయ్యా అని ఎప్పుడు కూడా మాట్లాడినట్టుగా ఏమి లేదండి. ఎందుకు? చుట్టూ ఉన్న లోకం నవ్వుకుంటున్నా, అసహించుకుంటున్నా, హేళన చేస్తున్నా, తననంటున్నా, పిల్లలంటున్నా, కోడలంటున్నా, భర్తనంటున్నా, అన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిందే తప్ప ఆ మాటల ప్రభావం అనేది మాత్రం తన భక్తి జీవితం మీద పడలేదు. అంటే ఆ మాటల ప్రభావం తన భక్తిని పాడు చేయలేకపోయింది. అలా నోవహును పాడు చేయలేకపోయింది, తన కుమారులను పాడు చేయలేకపోయింది, చివరికి కోడళ్లను కూడా పాడు చేయలేకపోయింది. వాళ్ళంతా కూడా చూసారా ఎంత యూనిటీగా ఉన్నారో. చుట్టూ అందరూ భక్తిహీనులే, చెడగొట్టే వాళ్ళే, పాడు చేసే వాళ్ళే, అసహించుకునే వాళ్ళే, హేళన చేసే వాళ్ళే. కానీ అలాంటి వారి మధ్య కూడా తమ్మును తాము కాపాడుకున్న ఒక అరుదైనటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబమే నోవహు కుటుంబం. భక్తిహీనులే. ఒక మాట హబక్కుకు గ్రంథం దొరికిందంటారా మీకు? హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, ఎంత త్వరగా తీస్తారో. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా అది మానిపోయెను. భక్తిహీనులు వచ్చి, ఆ పదం చూడండి, భక్తిహీనులు వచ్చి నీతిమంతులను లేదా నీతి పరులను చుట్టుకొందురు. ఏంటి? భక్తిహీనులట వచ్చేసి నీతి పరులను ఏం చేస్తున్నారట? చుట్టుకుంటున్నారు. నోవహును చుట్టుముట్టేశారు భక్తిహీనులందరూ కూడా. భక్తిహీనులైన వారందరూ నోవహును, నోవహు భార్యను, కుమారులను, కోడళ్లను చుట్టుముట్టినప్పటికీ కూడా తన భక్తిని మాత్రం ఏ మాత్రము కూడా పోగొట్టుకొనని, తన భక్తిని పాడు చేసుకొనని ఒక మంచి కుటుంబం, మంచి వ్యక్తిగా ఇక్కడ నోవహును ఇక్కడ మనం చూస్తున్నాం. సేమ్ ఇదే ఏమంటే ఇలాంటి సంఘటనే మరలా మనం ఎక్కడ మనం చూడగలము అని అంటే మరలా లోతు గారి కాలంలో మనం చూస్తుంటాం. లోతు కుటుంబం అక్కడ కూడా మీరు చూడండి. సొదొమ గొమొర్రా అనే ఈ 2 పట్టణాలు కూడా ఎలాంటి పట్టణాలంటే, ఇక ఆ 2 పట్టణాలు ఎంత చెడిపోయాయో అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బాలురు కూడా చెడిపోయారటండి. చెప్తున్నాను, పిల్లలు, బాలురు, ప్రజలందరూ అంటాడు అక్కడ. ఆ పదం కూడా చూస్తారు ఒకసారి. సరే చూడండి, ఆ మాట కూడా చూడండి. 19వ అధ్యాయం త్వరగా, ఆదికాండం 19వ అధ్యాయం చూడండి, తీయండి. నాకు వేదిక మీద కూర్చుందే నాకు సహాయం చేయాలని. ఏమండి 19వ అధ్యాయం ఆదికాండం 4వ వచనమా 5వ వచనమా త్వరగా తీసి చూడండి. వారు అనగా లోతుగారు లేదా ఏమంటే లోతుగారి ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు, ఆ పట్టణస్థులు అనగా
ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురను వృద్ధులను ఏంటి ప్రజలందరా నలుదిక్కుల నుంచి వచ్చేసేది. ప్రజలందరూ వచ్చేసారట. ఎందుకు వచ్చేసారు? ఏవండి వచ్చారట కదా ఎవరో లోతు గారింటికి. వాళ్ళని చూసి ఫోటో లేదు పోనీ బొకేలు ఏమైనా ఇద్దామని వచ్చారా, లేదా చూసి వెళ్ళిపోదామని వచ్చారా? కాదు. ఏంటి 4 వైపుల నుంచి వచ్చినటువంటి ఆ 2 పట్టణాలలో ఉన్నటువంటి ఆ సొదొమ మనుషులు, ముఖ్యంగా ఆ ప్రజలు ఎందుకయ్యా వచ్చారు అనంటే, లోతు గారింటికి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారట. వచ్చినటువంటి ఆ కొత్త వ్యక్తులను అర్జెంటుగా మేము పాడు చేయటానికి వచ్చినటువంటి వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అంటే, బాలురు ఉన్నారట, వృద్ధులు ఉన్నారట. ఇక బాలురు వృద్ధులే కాదు, ఒక్క మాటలో తేల్చేశాడు ఆయన, ప్రజలందరూ వచ్చేసారట. ఏంటి ప్రజలందరూ వచ్చేసారట? లేడీస్ కూడా వచ్చారా ఏంటి? ప్రజలందరూ అన్నాడు, చూసారా అక్కడ? ఏంటి ఘోరం, ఏమిటి దారుణం! ఇంత ఘోరమైన, ఇంత దారుణమైన, ఇంత భయంకరమైనటువంటి సొదొమ పట్టణం. నిజంగా ఆ పట్టణంలో ఉన్న బాలురు, ఆ పట్టణంలో ఉన్న యవనులు, ఆ పట్టణంలో ఉన్న స్త్రీలు, పురుషులు రోజు వాళ్ళు జరిగించే ఆ భయంకరమైన, దుర్మార్గమైన, కామ వికారయుక్తమైన ఆ కార్యక్రమాలను కళ్ళతో చూస్తూ భరించలేక తన మనసును నొప్పించుకున్న లోతు అన్న మాట అంటాడు. ఇటు ఎంత చెడిపోతే, ఇంత చెడిపోయిన ఆ పట్టణంలో ఉన్న లోతు మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా? నీతిమంతుడిగానే ఉన్నాడు. అసలు ఎలాంటి సాధ్యం? ఏమన్నా ఒక విధంగా చెప్పమంటారా? మన చుట్టూ ఇంత బొత్తిగా, ఇంత పాడైపోయిన పరిస్థితి ఏమీ లేదండి. మరి అంత పాడైపోయిన ఆ పట్టణంలో ఉన్న లోతే పాపం చేయకుండా తన్ను తాను కాపాడుకున్నప్పుడు, మరి మన చుట్టూ ఉన్న మన ప్రాంతాలు ఇంతగా ఇంకా చెడిపోలేదు, పాడైపోలేదు అని అనుకుంటున్నప్పుడు, మనమెందుకు పాడైపోవాలి? మనమెందుకు చెడిపోవాలి? అంత భయంకరమైనటువంటి ఆ పట్టణంలో ఉన్న లోతువే అంత యథార్థంగా భక్తుడుగా తన్ను తాను కాపాడుకోగలిగినప్పుడు మనం కాపాడుకోవడం పెద్ద కష్టమా? ఎవరు? పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఇదే విషయాన్ని మళ్ళీ పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలలో, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఆ పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి, చూసారా, ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడు. ఆ దుర్మార్గులు అన్నాడు, చూసారా? ఆ పదం ఉపయోగించిన పదం చూడండి. ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాగా బాధపడ్డాడు. బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. బహు బాధపడిన లోతు బహు బాధపడ్డాడే తప్ప భక్తిహీనుడు కాలేదు. మీకు అర్థమైందా? ఆ నీతిమంతుడు వారి మధ్యనే కాపురం ఉన్నాడు. మళ్ళా చూడండి, ఆ నీతిమంతుడు వారి మధ్యనే కాపురం ఉన్నాడు. ఏమండి ఈ ఏరియా మంచిది కాదండి అని చెప్పి నువ్వేం చేస్తావు? ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. ఏదో నువ్వేదో మంచివాడు అయినట్టు. నువ్వు మంచివాడవైతే ఎక్కడున్నా బాగానే ఉంటావు. ఏమండి ఎందుకండి మారిపోతున్నారంటే, అబ్బబ్బబ్బా ఆ ఏరియా అస్సలు మంచిది కాదండి. ఒక విషయం తెలుసా? లోతు గారు ఉన్న ఊరే మంచిది కాదు. నువ్వే ఏరియా గురించి మాట్లాడుతున్నావు. నువ్వే ఒక వీధి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఉన్నటువంటి నీ చుట్టుపక్కల వాళ్ళు మంచి వాళ్ళు కాదేమో, లేకపోతే ఆ వీధిలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదేమో, కానీ అక్కడ లోతు గారి దగ్గరికి వెళ్ళిపోతే అసలు ఆ పట్టణమే మంచిది కాదు. కానీ అలాంటి పట్టణంలో కూడా తన భక్తిని నిలుపుకున్నాడు. తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దినదినము ప్రతిదినము అనుదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ బాధ పెట్టుకుంటూ వచ్చాడే తప్ప భక్తిహీనుడు కాలేదు అన్నది ఇక్కడ మనకు చాలా ఆలోచించవలసిన పాయింట్. ఇక్కడ భక్తిహీనుడు కాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు అంటే పట్టణంలో అందరూ ప్రజలందరూ అని మర్చిపో, ప్రజలందరూ అన్నాడు. ఏమంటే ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు అని అంటే భక్తిహీనులే. ఏంటి పట్టణంలో ఉన్న వాళ్ళంతా భక్తిహీనులైనా కానీ తను మాత్రం భక్తిపరుడుగా బ్రతికాడు. ఇక నోవాహు వెనకకి మనం వెళ్ళిపోతే లోకం అంతా భక్తిహీనంతో మునిగిపోతే
తను మాత్రం, తన కుటుంబం మాత్రం భక్తిపరులుగా వాళ్ళు తమ భక్తిని కాపాడుకున్నారు. ఏంటి, లోకమంతా చెడిపోయి భక్తిహీనతతో నిండిపోతే తన కుటుంబాన్ని మాత్రం కాపాడుకున్నటువంటి భక్తిపరుడుగా నోవహును మనం చూస్తున్నప్పుడు, పట్టణం అంతా చెడిపోయినా తన కుటుంబాన్ని మాత్రం నిలబెట్టుకున్న ఒక లోతుని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, మనమెందుకు బ్రతకలేము? భక్తిహీనుల మధ్య భక్తిగా బ్రతికిన ఒక నోవాహును, ఒక లోతును మనం చూస్తున్నప్పుడు, ఈరోజు మనం ఎందుకు బ్రతకలేము అన్నది మనకు మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఇలా చెప్తే చాలామంది ఉన్నారు. ఒక యోబు గురించి మాట్లాడామనుకోండి, యోబు గారి దగ్గరికి వెళ్ళిపోతే యోబు పరిస్థితి అసలు బాగోలేదు. ఎలా ఆయన పరిస్థితి ఎలా దిగజారిపోయిందో మనకు తెలుసు కదా. ఎలా ఉన్న యోబు ఎలా పడిపోయాడో మనం చూస్తుంటాం. ఎంత ఆరోగ్యంగా ఉన్న యోబు ఎలాంటి అనారోగ్యానికి అతను పడిపోయాడో అనేది మనం చదువుకుంటాం. చివరికి భార్య వచ్చి ఏమన్నదో కూడా మనకు తెలుసు. ఇక అక్కడ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి స్నేహితులు వచ్చేసారు. ఒకడు మొదటి వాడు వచ్చాడు, రెండో వాడు వచ్చాడు, మూడో వాడు వచ్చాడు, చివరి నాలుగో వాడు కూడా వచ్చేస్తాడు. ఇలా వచ్చినటువంటి స్నేహితుల్లో ఎవరైనా కానీ యోబుకు ఫేవర్గా లేదా పాజిటివ్గా ఎవరైనా మాట్లాడాడంటే ఎవ్వరూ మాట్లాడలేదండి. యోబు గురించి ఎవరైనా కానీ అనుకూలంగా మాట్లాడారా? ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంతమంది యోబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికి కూడా యోబు అస్సలు తన భక్తిలో నుంచే మాత్రం కూడా ట్రాక్ తప్పలేదండి. మనమా ఎవరన్నా ఒక మాట ఎవరి గురించి చెప్పారా అనుకోండి, అది నిజమో కాదో కూడా మనకొద్దు, నమ్మేయడమే. అది నిజమో కాదో అదేం వద్దా, మాకు వద్దండి, ఆయన చెప్పాడండి. ఏంటి ఆయన అంత సత్యమూర్తా? అసలు ఆయన నోట ఎప్పుడు అబద్ధాలు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు అబద్ధాలు చెప్పడా? ఎవరో ఆధారం లేని, నిజం కాని ఏదో ఒక మాట నువ్వు గురించి చెప్పగానే ఎలా నమ్ముతున్నావు? నువ్వు వెంటనే నువ్వు నమ్ముతున్నావు గనక వాడు చెబుతున్నాడు. ఎందుకండి నమ్మాలి? ఎందుకు నమ్మాలి? తప్పండి. వెంటనే తొందరపడి నమ్మకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ఎవరి గురించి కూడా మీకు తెలియకుండా ఎవరి గురించి కూడా తొందరపడి నోరు జారకండి. అది మీ ఆత్మీయ జీవితానికి, మీ కుటుంబానికి అది అస్సలు మంచిది కాదు, క్షేమం కాదు. ఎందుకు మనకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి? తెలిసినా సైలెంట్గా ఉండు. నువ్వు చేయగలిగింది ఏముంది? ప్రార్థన చేస్తే మారతాడేమో. అటువంటిప్పుడు అది ఎంతవరకు నిజమో కాదో నీకు తెలియదు. తెలియకపోయినా ఎవరో చెప్పగానే అది నీ బుర్రలో పెట్టుకొని ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా అమ్మో ఎలా చూస్తుండే, ఆడొక శంకరి, ఈడొక పరిచయుడు. అలా ఉంటాయి చూపులు, అలా ఉంటాయి మాటలు, అలా ఉంటాయి యాటిట్యూడ్, అంతా అలా ఉంటుంది. ఆ వైఖరి అది మార్చుకోవాలి. కాబట్టి యోబు గారి దగ్గరకు స్నేహితులు వచ్చారు. వచ్చిన స్నేహితులు ఎవరైనా మంచిగా మాట్లాడారంటే ఎవరు మంచిగా మాట్లాడలేదండి. చివరికి దేవుడే ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చారు తెలుసా అండి. మీరు ఎవ్వరు కూడా నా కుమారుడిని యోబు మాట్లాడినట్టుగా మీరు ఎవ్వరు మాటలాడలేదు. 42వ అధ్యాయం చెప్తాడు, నా యోబు మాటలాడినట్లుగా మీలో ఏ ఒక్కరు కూడా మాటలాడలేదు. మీరు మాట్లాడిన తప్పుడు మాటలకు నేను మిమ్మల్ని శిక్షించాలి. అయితే నేను మిమ్మల్ని శిక్షించకూడదు అనుకుంటే యోబు దగ్గరికి వెళ్ళి యోబు నాకు ప్రార్థన చేయమని చెప్పండి మీ గురించి. దేవుడు ఎలా పెట్టాడు చూడండి. వాళ్ళకు చూస్తారా మాట. 42వ అధ్యాయం 7వ వచనం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. దేవుడు యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆ తేమానీయుడైనటువంటి ఆ ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నా సేవకుడైనటువంటి యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదంటే దాని అర్థం ఏంటి? సరి అయినది పలకలేదు అని అంటే మీరు పలికినవన్నీ తప్పులురా, మీ మాటలో చాలా దోషాలు ఉన్నాయి. కానీ యోబు మాత్రం కరెక్ట్గా మాట్లాడాడు. మీరు వచ్చి చుట్టూ చేరిపోయి యోబును మీరు అనుమానంతో చూసినా, యోబును భక్తిలో నుంచి పక్కకు తప్పించేటట్లుగా మాట్లాడినా, ఏ మాత్రం కూడా అటు ఇటు అవ్వకుండా తన భక్తిని ఎలా కాపాడుకున్నాడో, నా కోసం ఎలా మాట్లాడాడో మీరు విన్నారు కదా, మీరు చూశారు కదా యోబును. అంటే మీరు ఎందుకు వచ్చారు? మీరు ఆదరించడానికి కాదా? ఆదరణ చెప్పడానికి కాదా? ఇంకా యోబును అనుమానంలోకి పెట్టడానికా? సందేహంలోకి దింపడానికా?
ఏంటి, నాకు దూరం చేయడానికా? భక్తిలో నుంచి పక్కకు తీసుకెళ్ళిపోవడానికా? చాలామంది అందుకే వస్తుంటారు. ఎవరు నిజంగా చెప్పండి, ఎవరైనా కానీ మిమ్మల్ని దేవుని దగ్గర చేసే భక్తులు నిలబెట్టే మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజుల్లో చాలా తక్కువ. మళ్ళా చెప్తున్నాను, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఏ ఇద్దరు వ్యక్తులు ఏమండి, ఏ వ్యక్తి ఫోన్ చేసినా, ఏ వ్యక్తి మీ ఇంటికి వచ్చినా, లేదా ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి వచ్చినా కానీ ఏం చెప్తున్నారు మీతో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పే మాటల వల్ల మీకు ఆదరణ కలుగుతుందా? మీకు దేవుడి పట్ల భయం కలుగుతుందా? భక్తి కలుగుతుందా? లేదా మీ ఆత్మీయ జీవితం ఏమైనా వృద్ధి చెందే మాటలు ఏమైనా చెప్తున్నారా? మిమ్మల్ని ఇంకా భక్తిహీనులుగా మార్చే మాటలు తప్ప. అందుకే ఎవరైనా అలా మాట్లాడడం ప్రారంభించిన వెంటనే దండం పెట్టి చెప్పండి, ఏమండి నా భక్తికి సంబంధించే మాటలు ఏమన్నా చెప్పండి తప్ప ఎందుకు నన్ను బలహీనపరిచే మాటలు, నన్ను భక్తిహీనుడిగా మార్చే మాటలు ఎందుకు ఇవి? అసలే లోకం చెడిపోతుంది, లోకం పాడైపోతుంది. పాడైపోయిన చెడిపోతున్న ఈ లోకంలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక, నా కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక నేను ఇంత బాధపడుతుంటే మరలా మీరు వచ్చి ఎందుకండి మమ్మల్ని వేధిస్తున్నారు ఇలాంటి మాటలు చెప్పి అని మీరు అన్నారు అనుకోండి, ఇంకెప్పుడు జీవితంలో మళ్ళీ మీ దగ్గరికి రారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీరు అవకాశం ఇస్తే వస్తూనే ఉంటారు, మీరు అవకాశం ఇస్తే మీరు వింటే చెబుతూనే ఉంటారు. అయినా వాళ్ళు చెబుతారు, చెప్పినంత మాత్రం నీ బుద్ధి ఏమైపోయింది? నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు కదా, నీ బుద్ధి ఏమైపోయింది? బలహీనుడు నువ్వు. దేవుడు అదే కదండి, ఏమన్నా ఒక నోవహు గురించి, ఒక లోతు గురించి, ఒక యోబు గురించి చెప్తే ఒక దానియేలు గురించి కూడా చెప్పుకోవచ్చండి. వాళ్ళంతా కూడా అన్యులు కదా, ఎక్కడో పరాయి దేశానికి వచ్చాడు, ఖైదీగా వచ్చాడు, మర్చిపోకూడదు. బానిసగా యెరూషలేము నుంచి బబులోను దేశానికి ఒక బానిసగా వచ్చినటువంటి దానియేలు అన్యుల మధ్యనే ఉంటున్నా తన్ను తాను మాత్రం అపవిత్రపరుచుకునే ప్రయత్నం చేయలేదండి. నిలబెట్టుకుని పవిత్రుడుగా బ్రతికాడు, పవిత్రంగా జీవించాడు. అంటే దేవుడెవరు తెలియని మనుషులు వాళ్ళు. దేవుడెవరు తెలుసా వాళ్ళకి? యెహోవా ఎవరో తెలుసా? తెలియదు. దేవుడెవరో తెలియని వాళ్ళు, జీవిత పరమార్థం ఏంటో అర్థం కాని వాళ్ళు, అలాంటి వారి మధ్య ఏమంటే దానియేలు గారు బ్రతికిన చివరి వరకు కూడా ఎలా బ్రతికాడంటే పవిత్రుడిగానే బ్రతికాడు. భక్తిహీనులే చుట్టూ ఉన్నవాళ్ళు, భక్తిహీనులైన వారి మధ్య తన భక్తిని మాత్రం ఏమాత్రం పోగొట్టుకోక గొప్పవాడిగా బ్రతికాడు, తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఇలా యేసు దగ్గరకు వచ్చామా? యేసుక్రీస్తుల వారు అమ్మో ఆయన మహానుభావుడండి. ఆయన ఎప్పుడు చూసినా కానీ ఏమంటే వాళ్ళు ఏమనేవాళ్ళు పరిసయ్యులు, ఈయన ఏంటండి ఎప్పుడు సుంకరులతోనే, ఏంటండి ఆయన ఎప్పుడు పాపులతోనే, సుంకరులతో పాపులతో ఉంటూ వారి మధ్యనే తిరుగుతూ వారితో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఏమంటే సుంకరులతో పాపులతోనే ఆయన స్నేహం చేసినా కానీ ఏ మాత్రం వారిలో ఉన్న పాపం మాత్రం ఇతనిలో అంటుకోలేదు. ఎంత పవిత్రంగా జీవించాడండి యేసుక్రీస్తు. అంటే ఒక డాక్టర్ గారు పేషెంట్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయాలి. చేసేటప్పుడు ఆ పేషెంట్లో ఉన్న రోగం తీయడానికి వెళతాడు, అంతే తప్ప ఇతను రోగం తెచ్చుకోవడానికి కాదు. అది వైద్యం, ఇది కూడా ఆత్మల వైద్యం. ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు, క్యారెక్టర్ లేదు, కానీ తర్వాత చూసారా ఆవిడ ఎంత గొప్ప సాక్షిరాలుగా మారిపోయింది యేసుక్రీస్తు కోసం. ఊరునే మొత్తం తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోబెట్టేసింది, యేసుని గురించి గొప్పగా ప్రకటించింది. అంతకు మునుపు జీవితం చూడండి, యేసు ప్రభు మాట్లాడినంత వరకు జీవితం చూడండి, మాట్లాడిన తర్వాత ఆవిడ జీవితం చూడండి. యేసు ప్రభు ఆవిడతో మాట్లాడితే శిష్యులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారట. వీళ్ళకెక్కడో ఉంది అనుమానం, ఇదేంటి పోయి బొత్తిగా ఆవిడతో మాట్లాడుతున్నాడు ఏంటి ప్రభు, ఎవరు చూసారంటే ఏమనుకుంటారు? శిష్యుల బాధ, వీళ్ళ బాధ అది. ఆశ్చర్యపోయారంటే ఉంటుందండి అక్కడ చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏంటి ఈయన ఆవిడతో మాట్లాడుతున్నాడు ఏంటి, మళ్ళీ ఈ లోపు ఏంటంటే మమ్మల్ని భోజనానికి మరీ పంపించి, చూసారా ఇక్కడ అనుమానం చూడండి, మమ్మల్ని అందరినీ ఎక్కడ పంపించేశాడు? భోజనానికి పంపించేశాడు. అంటే ఇది ఆయన ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాడు ఏంటి ఏమైనా, ఏవో వాళ్ళ అనుమానం. వీళ్ళు భోజనానికి వెళ్ళటం అలా వెళ్ళిపోయారు. ఊళ్ళో నుంచి ఇలా కొండ పట్టుకొని వచ్చేసింది. యేసుప్రభు ఏమన్నా వీళ్ళు వచ్చేటప్పటికీ ఆవిడతో చక్కగా యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆవిడ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే అప్పటికి డిస్కషన్ చాలా జరిగిపోయింది. మళ్ళీ వీళ్ళు రావడంతో ఆవిడ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి అర్థం కావట్లే, ఆ తర్వాత అర్థమైంది. ఇదండి అంటే
యేసుక్రీస్తుల వారు. అందుకే అన్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు. పాపుల మధ్యనే పుట్టాడు, పాపుల మధ్యనే తిరిగాడు, పాపులతోనే ఉన్నాడు, కానీ పాపము లేనివాడుగా బ్రతికాడు. భక్తిహీనుల మధ్యనే పుట్టాడు, భక్తిహీనులతోనే పెరిగాడు, భక్తిహీనులతోనే సహవాసం చేశాడు, కానీ భక్తిగానే బ్రతికాడు. చాలాసార్లు మీరు వినే ఉంటారు, ఒక తామర పుష్పం బురద నీటిలోనే పుడుతుంది కదా, కానీ దానికి అది బురద ఆ వాసనను అంటించుకుంటుందా? లేదు. అదేంటండి, బురద నీటిలో పుట్టిన తామర పుష్పం ఆ వాసనను అంటించుకోవడం లేదేంటి? సువాసనే వస్తుంది. ఉప్పు సముద్రంలో పుట్టింది చేప, కానీ చెప్పగానే ఉంటుంది. ఇవెందుకు చెప్తున్నాడు? భక్తిహీనుల మధ్య నువ్వు పుట్టినా, భక్తిహీనుల మధ్య నువ్వు పెరిగినా, నువ్వు కూడా భక్తిగా బ్రతకవచ్చు, బ్రతకగలవు అని చెప్పడమే దేవుడు చెప్పడంలో, ఇవన్నీ రాయించడంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. కనుక భక్తిహీనుల మధ్య భక్తిగా బ్రతకగలమా? బ్రతకలేమా? బ్రతకగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు ఎంతో ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తమ్ముడు దావీదు, కళాశాల ఈ ప్రాంతంలో మాతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా నమ్మకమైన సేవను జరిగిస్తున్న తమ్ముడు నాని, ఉదయ్, వారికి తోడుగా ఉన్న కుటుంబాలన్నింటి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పరిచర్య ఈ ప్రాంతంలో మీ పిల్లల ద్వారా జరిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుతూ, వచ్చిన మీ బిడ్డలు తిరిగి వెళుతుండగా క్షేమంగా వారు చేరవలసిన చోటుకి చేర్చండి. ఇంతటి జ్ఞానాన్ని ఈ తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని 22వ తేదీ ఏలూరులో జరగనున్న ప్రిన్సిపల్ సమావేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. రాబోతున్న మీ పిల్లలను క్షేమంగా రప్పించండి, మీకు మహిమకరంగా జరిగినట్లుగా కృప చేయండి. మరొకసారి మీ చిత్తమైతే మేమందరము కూడా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించి పర్యంతం మీ కృపలో భద్రపరచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.